రుణం పిల్లరా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మాట ఇచ్చి ఏంటంటే నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చను. రుణం పిల్లరా, దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడు. మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు దేవుడు. అందుకే జీవితంలో ప్రభుత్వం పిల్లారా మాట నేను తీసుకోవాలి దేవుని దగ్గర. మన సావాసంలో ఉన్న అనుభవం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని దగ్గర మాట తీసుకోవాలి. ప్రతి అనుమానంలో దేవుని దగ్గర మాట తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. దేవుని దగ్గర మాట తీసుకోకుండా మనం ఏం చేసినా కూడా మనకు ఆధారం ఎక్కడ ఉంటుంది? ప్రతి విషయంలో మనం ఏ పని చేసినా మన ఆత్మీయ జీవితంలో మనం పొందిన అనుభవానికి మొదటి మెట్టు ఏంటంటే, మనకున్న మొదటి ఆధారం ఏంటంటే, మనకున్న మొదటి బలం ఏంటంటే దేవుడే. కాబట్టి మనం ఏ పని చేసినా ఏం చేసినా మొట్టమొదలు మనం దేవుని దగ్గర మాట తీసుకోవాలి అని అంటున్న దేవుని యొక్క వాక్యము. మాట ఇచ్చి ఆయనే నెరవేర్చండి. ఇలా భక్తుల జీవితంలో చూస్తే మాట ఇచ్చి ఎంతో మంది భక్తుల జీవితాల్లో నెరవేరింది. కానీ కొంతమంది భక్తుల జీవితాల్లో నెరవేరకుండా పోయింది. కారణం ఏంటి? మాటకు తగినంత జీవితము సిద్ధపాటు ఉంటే మరి మాట ఇయ్యగానే సరిపోదు. అందుకే 105వ కీర్తనలో ఆ సంగతులు నెరవేరు వరకు యెహోవా అతన్ని పరిశోధించుచుండెను. యేసేపుకు మాట ఇచ్చి ఆ మాట నెరవేరేంత వరకు యెహోవాకు పరిశోధిస్తూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో మాట దేవుని దగ్గర నుంచి మాట తీసుకొని ఆ మాట యేసేపుకు మాట ఇచ్చాడు. 2 భక్తులు మీ ముందు పెడతారు, క్లుప్తంగా నేను ముగించేస్తాను. యేసేపుకు మాట ఇచ్చాడు. ఆ మాట నెరవేరటానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ మాట నెరవేరటానికి ఎన్నో తెప్పల, ఎన్నో బాధలు. యెహోవాకు అతన్ని పరిశోధిస్తూనే వస్తుంది. చివరికి ఓ సమయం వచ్చేటప్పటికి దేవుడు తన వాక్యాన్ని, తన వాగ్దానాన్ని ఏం చేశాడండి? నెరవేర్చాడు. ప్రియులారా, ప్రభునందు పిల్లరా, ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో కూడా ప్రతిదానికి మాట, దేవుని దగ్గర మాట తీసుకోవాలి. అడిగాలి ప్రభా, అడుగు వేసే ముందు, ప్రతి పని చేసే ముందు, ప్రతి చదువులో కానీ ప్రతి విషయంలో కానీ నేనే వెళుతాను అనుకోకూడదు, నేనే చేస్తాను అనుకోకూడదు, నా వల్ల అయితే అనుకోకూడదు. ప్రతిదానికి నువ్వేమి చేయలేవు. దేవుడు సన్నిధి నీకు తోడుండాలి. అప్పుడు దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడే నీకు ఆయనే తోడుగా ఉండి నేను నడిపిస్తాడు. ప్రభునందు పిల్లరా, మరి సంవత్సరం జీవితంలో కూడా మాట ఇచ్చాడు. అది ఆయన తప్పిపోవడం వల్ల అది నెరవేర్చడానికి రాదు. చివరికి ఆయన చనిపోతున్నప్పుడు ఫిలిష్తీయులు అందరూ చనిపోయారు. ఆయన చంపిన దానికంటే రెట్టింపుగా చనిపోయారు దాగుల్లో, గుడికి కూలి. మేము దేని పడ్డారా? అంత మాత్రమే ఆయన యొక్క పరిపూర్ణ చిత్తాన్ని చేయలేకపోయాడు. కానీ యేసేపు తన జీవితంలో మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్పులోనికి తీసుకొని ఇచ్చాడు. ప్రభునందు పిల్లరా, నేను ఆత్మీయ జీవితంలో, నీ జీవితంలో ఎటువంటి బాధలైనా ఉండొచ్చు, ఎటువంటి బలహీనతలైనా ఉండవచ్చు, ఎటువంటి కరువులైనా ఉండొచ్చు, ఎటువంటి కష్టాలైనా ఉండవచ్చు. కానీ దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఆయన దగ్గర మాట తీసుకోవాలి. ఆ మాట కొరకు, ఆ నెరవేర్పు కొరకు, ఆ మాట మన జీవితానికి గొప్ప నిరీక్షణ ఇస్తుంది. ఒక దినము, ఒక సమయం వచ్చేటప్పటికి ఆ మాట మనల్ని నెరవేర్పులోనికి తీసుకొని వస్తుంది. నేను బిడ్డారా, ఆయన మాట శక్తి కలిగినటువంటిది, ఆయన మాట ప్రభావం కలిగినటువంటిది, ఆయన మాట ఎంతో ఉన్నతమైనటువంటిది. దేని బిడ్డారా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో దేవుడు మాట ఇచ్చింది. మాట ఇచ్చినాక కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. దేని బిడ్డారా, అంత మాత్రాన మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. మన యొక్క జీవితంలో మనం ఏది కూడా కోల్పోకూడదు. ప్రభునందు పిల్లల, మాట ఇచ్చిన దేవుడు 400 సంవత్సరాలు గడిచినా అబ్రహాము, ఇస్సాకు కాలంలో మాట ఇస్తే ప్రేమ దేని బిడ్డారా, అంటే యేసేపు చనిపోయిన తర్వాత మరి మోసే కాలంలో
ఆ మాట దేవుడు మోసేతో మాట్లాడి ఇజ్రాయేలీల ప్రజలను దేవుడు విడిపించాడు. మాట ఇచ్చిన దేవుడు, కానాను స్వతంత్రులుగా చేస్తానని చెప్పిన దేవుడు కానాను స్వతంత్రులుగా చేసినాక ఆయన కొనకలేదు, నిద్రపోలేదు. బిడ్డ, దేవుని సన్నిధిలో మనకున్న నిరీక్షణ ఏకైక ఆధారం ఏంటంటే దేవుని దగ్గర మాట తీసుకోవాలి. ఎవరేమనుకున్నా సరే ఆ పని ఆరంభంలో ఎంతోమంది మానవ రీతిగా మాట్లాడుకుంటారు. అది దేవుని దగ్గర మనం మాట తీసుకుంటే అది దేవుడే సమయం అనుకూలంగా, కాల పరిమితంగా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడే దాన్ని వెనకాల ఉండి సఫలం చేస్తూ నడిపిస్తూ వస్తాడు. పిల్లలు, అందుకే మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి ఎదుగో నిలబెట్టుకునే దేవుడు. ఆయన నమ్మినటువంటి నీవు కూడా మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి. నువ్వు కూడా మాట ఇచ్చి నిలబెట్టుకోవాలి. మాట ఇచ్చి తప్పకూడదు. ఎవరికైనా మాట ఇస్తే తప్పుకోకూడదు. మాట ఇస్తే దాన్ని ఏం చేయాలండి? నీ దేవుడు వంటి లక్షణాలు నీలో కూడా మాట తప్పని జీవితం. కీర్తన 15 ఉదయకాలం చదువుకున్నాం కదా. ఆయన మాట తప్పని వాడు. అదిగో తన ద్రవ్యమును యెహోవా అతిథిగా నీ గుడారంలో ఎవరు ఉండదగిన వాడు, నీ పరిశుద్ధపరచ నిలదగిన వాడు అంటే మాట తప్పని వాడు. అలాంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితంలో మాట తప్పని దేవుని నమ్ముకున్నాము. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. సంవత్సరాలు గడిచిన మన జీవితంలో కూడా మనం ఏ ఒప్పందం అయినామో ఆయన మాట ఆయన నెరవేర్చినప్పుడు మనం ఇచ్చిన మాట కూడా మనము నెరవేర్చడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలు, మన జీవితంలో కూడా మాట ఇచ్చిన దేవునికి ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా సిద్ధముగా దేవుని సన్నిధిలో మాట ఇచ్చి మనము ఎదుగో దాన్ని నిలబెట్టుకోవాలి. ఏమన్నది పాప? నేను దేశానికి సేవ చేయాలి. మరి దేవుడు తన దేశ సరిహద్దులు దాటిస్తానని మాట ఇచ్చాడు. మరి ఆ రీతిగానే మరి దేశ సరిహద్దులు దాచిచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేర్పులోనికి రావాలి. ఏంటది? ఒక వాగ్దానం నెరవేర్చాలంటే చాలా కష్టంతో కూడిన పని, చాలా చాలా కష్టం. దేవుని బిడ్డలారా, మరి తనిచ్చిన మాట కూడా మరి ఆమెను దేవుడు డాక్టర్ చేసిన తర్వాత అనేక నిరుపేదలకు మరి వైద్యం కూడా చేయాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చినప్పుడు మన నోటికి ఇచ్చిన వాగ్దానం మనం కూడా నెరవేర్చాలి. దేవుని బిడ్డలారా, అది దేవుడు మనలో నుంచి ఆశించినటువంటిది. మెక్కటమైన ఆయాసం, నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపజేయుదువు. మెక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయ. ఏమైందంట? మిక్కటమైన ఆయాసం. ఏమైంది? మిక్కటమైన ఆయాసము మన జీవితాల్లో ఏం కలిగించిందండి? నెమ్మది. చాలాసార్లు దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అన్నాడు 119 కీర్తనలో, ప్రభువును పిల్లారా ఏమన్నాడండి? శ్రమ నాకు కలుగుట మేలాయు. ఆ శ్రమ వెనకాల నాకు గొప్ప ఏం కలిగిందండి? నెమ్మది కలిగిందండి. శ్రమ కొన్నిసార్లు దేవుని బిడ్డలారా మన జీవితానికి నెమ్మదిని కలిగిస్తుంది. ఏం కలిగిస్తుందండి? నెమ్మదిని కలిగిస్తుంది. మన జీవితానికి ఆదరణ కలిగిస్తుంది. మన జీవితానికి ఓదార్పును కలిగిస్తుంది. శ్రమ అనేక సార్లు శ్రమను చాలామంది శ్రమ ఇష్టపడరు. కానీ శ్రమ జీవితానికి చాలా నెమ్మదిని ఇస్తుంది. చాలా దేవుని బిడ్డలారా, మిక్కటమైన ఆయాసము చాలా నెమ్మదిని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ ఆయాసం ద్వారా చాలా నేర్చుకుంటాం. ఆయాసం ద్వారా చాలా ఓర్పును తెచ్చుకుంటాం, చాలా నెమ్మది తెచ్చుకుంటాం. అంత మునుపు ఎవరు చెప్పినా ఓర్పు రాదు, ఎంతమంది చెప్పినా ఆదరణ కలుగుతుంది. కానీ దేవుడు చెప్పిన తర్వాత మనకు చాలా నెమ్మది, చాలా ఎదుగో ప్రశాంతత కలుగుతుంది ఆ శ్రమ వెనుక. అందుకే శ్రమ అనుభవం కలిగిన వారు చాలామంది మనం శ్రమలో ఉండగా వాళ్ళ శ్రమ అనుభవాన్ని చెప్పి మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తారు.
ప్రోణం పిల్లరా, ఎదుగు చూడండి, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతు నుండి విడిపించితివి. దేవుని ప్రేమ చేత పిల్లరా, మనము కూడా అనేక ప్రజలను మన ప్రేమ చూపించి వాళ్ళను నాశనంలోకి వెళ్లకుండా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత. ప్రేమ చూపించకుండా ఎవరు మన దగ్గరికి రారు. దేవుడు పాపాత్ములైన స్త్రీనైనా ఆయన ప్రేమించాడు. ఏం చేశాడండి? ప్రేమించాడు. ఆ పాపంలో నుంచి ఆయన విడిపించాడు. మనిషిని ప్రేమించాలి, మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. అది యేసుక్రీస్తు చెప్పినటువంటి మర్మం. మనిషిని కాదు ద్వేషించేది, మనిషిని కాదు చంపేసేది, మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. యేసుక్రీస్తు అమూల్య ముళ్ళుతో ముళ్ళు తీసినట్టుగా అమ్మా అని పిలిచి, ఎవరైనా నిన్ను శిక్షించారా అని అడిగాడు. ఎవరు నన్ను శిక్షించలేదు అని. ఆ రీతిగానే ఎవరు శిక్షించలేదు, నువ్వైనా శిక్షించవా ప్రభువా? నేను కూడా నిన్ను శిక్షించను, ఇక సమాధానం గలదానిపై ఇవ్వండి, ఇక ఈ పాపము ఎన్నడూ చేయకు. ప్రభునందు ప్రియులారా, దైవవాక్యమును దేవుడు ఏ విధంగా, ఒక పాపాత్ములైన స్త్రీని దేవుడు ఏ విధంగా రక్షించుకున్నాడో చూడండి. ఆమె జీవితంలో ఇంకెప్పుడు పాపం చేయలేదు, ఎప్పుడు కూడా పాపం చేయలేదు. ప్రేమేం దేని బిడ్డారా, ఈ ప్రకారము దేవుడు ప్రేమించి మనల్ని రక్షించాడు. మనము కూడా అనేకులు నశించిపోతున్న వారిని ప్రేమించాలి. చాలాసార్లు వాళ్ళ పాపాత్ములు, వారు వినరు అనుకోకూడదు. వారి పాపాన్ని బట్టి మనిషిని అసహించుకోకూడదు, కానీ వారిని ప్రేమించాలి, వారిలో ఉన్న పాపాన్ని ద్వేషించాలి. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. ఏం చేశాడండి? దేవుడు మనల్ని ప్రేమించి నాశనానికి పోకుండా, మనల్ని ప్రేమించకపోతే మనం నాశనానికి పోయేవాళ్ళం. సేవకుడు పెద్ద మీటింగ్ జరిగింది. పెద్ద మీటింగ్ జరిగితే ఆ పెద్ద మీటింగ్లో మరి వేల లక్షల జనము వచ్చారు. ఆ చివరి మీటింగ్ రోజు ఆ కానుకలు ఎత్తపడటానికి మరి అనేక పరిచారకులు వెళ్ళారు. కానుకలు లక్షలాధ్యం కాబట్టి చాలా దాతృత్వం కలిగిన వారు దాతృత్వం చేశారు. ఆ తీసుకుపోయిన బ్యాగులు ఉండిపోయాయి. ఒక బాబు రావడం మీద అడ్డుపోయాడు, చివరిగా వచ్చాడు. దాంట్లో కొంచెమే ధనం ఉంది, అది తీసుకొని వచ్చాడు. చూసిన వాళ్ళంతా అయ్యగారు చెప్పారు, అయ్యగారు తన నోడికి ఎంత ఆశీర్వాదం అనుకుంటున్నాం, ఆ వచ్చిన భాగం అంతా చేసి పక్కకి వేసుకొని వచ్చాడు అని అయ్యగారు తన మధ్యలో క్షమించేశారు. క్షమించేసి సర్లే అన్నాడు. ఆ మీటింగ్ అనంతరం అయిపోయిన తర్వాత ఎందుకు రేపు వేలకున్నామన్నాడు, ఎవరికి తెలియకుండా. సరే, ఆయన భయంతోనో దిగులుతోనో అయ్యగారు నన్ను ఏమంటాడని బాధతో వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎవ్వరు లేకుండా ఆయనే అయ్యగారు ఇద్దరే ఉన్నారు. అయ్యా నీకు ఏం బాధ వచ్చింది ఇంత అనేది చేసేవాడు అడిగితే ఆయన ఓన్ అని ఏడ్చాడు. తెల్లవారిని నేను తట్టుకోలేనటువంటి బాధలు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఎక్కడి నుంచి నాకు రాబడి తట్టుకోలేని పరిస్థితిలో ఈ ధనం చేసి నేను దాస్తున్నాను. ఎందుకు చేసినావు? నాకు చెప్తే కనుక నేనే నువ్వు ఏ విధంగా నేను సహాయం చేస్తున్నాను. నువ్వు తీసుకుంటే నువ్వు లెక్కకు పాత్రలు అవుతావు, నువ్వు శిక్షకు పాత్రలు అవుతావు అని మెడ మీద పడి ఏడ్చి ముగ్గు పెట్టుకోవాలి. ఇన్ని బాధలు ఉన్నాయని చెప్పి ఆ మీటింగ్లకు సమర్పడిన డబ్బు కంటే ఎక్కువ తీసుకొచ్చి ఇంత ధనం ఆయన ఉళ్ళబోసి నీ అప్పులు కట్టుకొని రాకపోయింది. ఆయన బాగా ఏడ్చి అప్పులను కట్టుకొని వచ్చి సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, ఆ రోజు కనుక నువ్వు దొంగ, నువ్వు నా యొక్క దేవుడి సన్నిధిలో కానుకలు దొంగలించినావు అంటే నేను అవమానానికి ఇజ్జతికి నేను చర్చికే మానేసి నేను లోకంలో కలిసిపోయేవాడిని.
కానీ నా పాపాన్ని సహించి, నా దోషమును క్షమించి, నన్ను సహించి, నన్ను చేర్చుకొని, నన్ను మెడ మీద బట్టి ముందు పెట్టుకొని ఏడ్చి నాకు సహాయం చేసి ఈరోజు నాకు దేవుని యొక్క పరిచర్య చేసే భాగ్యం కల్పించిన దేవుజనులని చెప్పి జీవితాంతం కృతజ్ఞతలు చెల్లించేవాడు. అంటే మనము పాపిని క్షమించకపోతే, మనం ఒకప్పుడు పాపంలో ఉన్న వారిమే దేవుడు మనల్ని క్షమించి, దేవుడు క్షమించకపోతే మనం నాశనంలోకి వెళ్ళేవాళ్ళం. దేవుడు కనికరించకపోతే మనం నాశనం అనే కోపంలోనికి వెళ్ళేవాళ్ళం. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము నాశనాన్ని చూడకుండా దేవుడు నిత్యత్వాన్ని చూసేటట్టుగా తన పవిత్ర రక్తంలో కడిగాడు. ప్రభుత్వ పిల్లల సన్నిధానంలో ఉన్న మనము దేవుడు మనం నాశనానికి వెళ్తున్న మనల్ని ప్రేమించి ఈరోజు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. మనలాంటి వాళ్ళు ఎంతోమంది రక్షించుకుంటున్నారు. వారి కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలి. నీవు ఎంత పెట్టిన పాపములు మేము భారం వేసింది. 103 కీర్తనలో నీ పాపము నీ అతిక్రమము తూర్పుకి పనుడికి ఎంత దూరము, నీ అతిక్రమము నేను అంత దూరం మోసుకొని పోయి ఉన్నాను. ఉన్నది పిల్లల దేవుని యొక్క సన్నిధానంలో ఇదిగో పాతాళము నీకు స్థుతి కలగదు, మూర్తి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. ఈ మాట 31 కీర్తనలో కూడా ఉంది. మన్ను నేను స్థుతించిన ఈ సత్యముని గురించి వివరించిన ఏంటంటే దేని పెట్టారా మనం ఈ 2వ వాక్యంలో నేర్చుకున్నటువంటి అంశాలు. దేవుడు మాట ఇస్తే ఆయనే అంటే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుకోవాలి. 2వది దేని పెట్టారా ఆయనే. ఇదిగో మన జీవితానికి ఇంత నెమ్మది కలిగిందంటే నికటమైన ఆయాసమే జీవితానికి మంచి నెమ్మదిని. కష్టపడి మెడ మీద కాడి మోసిన ఎత్తుకి ఎంతో ఒప్పుకుంటుంది. మెడ మీద కాడి పోయిన దానికి అసలు పట్టుకోలేము, దాన్ని ముట్టుకోలేము. కాడి మోసిన దానికి చాలా క్రమం నేర్చుకుంటాం. మనం ఎక్కడమైన ఆయాసంలో చాలా క్రమాలు, చాలా పద్ధతులు నేర్చుకుంటాం. ఆయాసం అనేది మన జీవితానికి గొప్ప మార్గాన్ని చూపించింది, గొప్ప నెమ్మదిని చూపించింది, సత్యాన్ని గ్రహించేటట్టు చేసింది. చూడండి, దేవుడు 3వదిగా మనల్ని ప్రేమించాడు, నాశనాన్ని పోకుండా మనల్ని రక్షించాడు. 4వదిగా ఎదుగు చూడండి, మన పాపములన్నీ ఆయనే. 4వది ఇదిగో దేవుడు పెట్టారా మన పాపములకి ఆయన ఎదుగుతాడు. అదే మనం ముందట్లు పెట్టాం, మనం వెనకని చూస్తాం, మన ఇంకా కనపడతాయి, అన్ని కనుక ముందుకే కనపడతాయి. కానీ అయినా మానవుని జ్ఞానం చేత మనం పసిగట్టుకుంటూ వెళుతున్నాడు. పాపంలో వెనకతట్టు పడేసాడు దేవుడు పెట్టారు. ఇదిగో చూడండి, పాతాళం నీకు స్థుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు. పాతాళం ఏంటి? స్థుతి కలగదు. మనము పాతాళంలోకి వెళ్ళేందుకు మనల్ని సజీవులుగా కాపాడినందుకు దేవునికి స్థుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? స్థుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మట్టిలో కలవలసిన మనల్ని సజీవులుగా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి చూడండి, ఈ యొక్క 4 అంశాలు మనము నేర్చుకున్నాం. మనము దేవుడు బ్రతికించినందుకు ఎల్లప్పుడూ మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తలేవంటే నువ్వు మట్టితో సమానం. భూమి దేవుని స్తుతిస్తుంది, మట్టికి మన్నైపోయి మనల్ని దేవుడు సజీవులుగా కాపాడినందుకు అనేకులకు ఈ సాక్ష్యాన్ని ప్రకటించాలి. నశించిపోతున్న వారిని మనం ప్రేమించాలి, వారిని రక్షణలోకి, నాశనంలోకి వెళ్ళకుండా ఈ రక్షణ స్వార్థం మనం ప్రకటించాలి. మనం ఏది చేసినా మొట్టమొదటి దేవుని మీద ఆధారపడాలి, ఆయన దగ్గర మాట తీసుకోవాలి. అది ఆయన ఎన్నటికైనా నెరవేరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ లేకుండా ఉపయోగించుకుంటాడు.